ప్రతి ఒక్క ప్రాంతంలో ఏకీభవించండి. పరిశుద్ధ మా ప్రభా నీకే స్తుతి స్తోత్రం నాయన. ప్రేమగాను మా రాజాని పాదానికి స్తోత్రం తండ్రి. ఉదయకాలం నుండి ప్రభా ఈ మధ్యాహ్న సమయం వరకు నాయన పరిశుద్ధాత్మ దేవుడిగా మీరు మా మధ్య నివసించినందుకు మీకు స్తోత్రం తండ్రి. నాయన నీ యొక్క కృపను మా ఇళ్ళ కనపరిచినందుకు మీకు స్తోత్రం. మా హృదయ శుద్ధి కొరకు మీరు చేసినటువంటి ప్రతి నాయన మీరు ఇచ్చినటువంటి ప్రతి వాక్కు నిమిత్తం నీ పాదానికి స్తోత్రం అయినా అయ్యా మీరే కనికరించండి. విన్నటువంటి ప్రతి బిడ్డ హృదయంలో నీ వాక్యాన్ని మీరు భద్రపరచండి ఆయన. నీ సేవకుని నిలబెట్టుకుని ప్రభా మీరు పలికిన ప్రతి మాట ప్రభా ఆయన మీకే స్తోత్రము ప్రతి హృదయంలో ప్రతిష్టపడటకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఆయన అయితే నువ్వు శుభదినముగా మాకు అనుగ్రహించారు ఆయన. ప్రభా మిమ్మల్ని మీరు తగ్గించుకుని ప్రభా ఆయన ఈ లోకంలో ప్రభా ఎన్నో శ్రమలు అనుభవించి ఈ పరిశుద్ధ వారంలో మీరు నాయన యెరూషలేము వీధుల్లో ప్రభా ఆయన మిమ్మల్ని మీరు యూదుల రాజుగా ప్రకటించుకున్నాయన. ప్రజల యొక్క నాయన స్తుతులు మీరు అందుకున్నారు ప్రభా. ఏ ప్రజలు అయితే నాయన మిమ్మల్ని స్తుతించారో ఆ ప్రజలే నాయన మిమ్మల్ని సిలువ వేటుకు సిద్ధపడుచుండగా అటువంటి దీన స్థితిలో మేము ఉండకుండా మమ్మల్ని అందరినీ మీరు పరిశుద్ధపరచమని ప్రజలు అడుగుతున్నాము. నిన్న దినము మేము చేస్తున్న మా పాపాల వల్ల ప్రభా ఆయన మిమ్మల్ని సిలువ వేస్తున్నాం. మేము ఒక్కసారి అయినా మమ్మల్ని మేము పరీక్షించుకుందండి. నీ పాదం యొక్క ప్రభా మమ్మల్ని కడుక్కోవడానికి సహాయం చేయండి ఆయన. నీ రక్త ప్రోక్షణ మాకు ఇచ్చేయండి ఆయన. కట్టబడిన బిడ్డలను ఎన్నుకున్నారు ప్రభా. అటువంటి బంధకాల్లో కట్టబడిన మమ్మల్ని కూడా ప్రభా ఆ కట్టడాలు విడిపించి ఆయన నీ యొక్క రాజస్వాతుల ముందుకు వెళ్ళటకునైనా పరలోక రాజ్యంలో ఉన్నాయన స్థిరమైన స్థానం సంపాదించుకోవడానికి ప్రభా మీరే మమ్మల్ని సిద్ధపరచమని ప్రయత్నం కట్టబడిన స్థితిలో వచ్చి ప్రతి బిడ్డను మీరు విడిపించండి అయ్యా. స్వతంత్రత దయచేయండి ఆయన. సత్య సువార్త వెంట పెట్టుకుంటండి. ముందుకు సాగే కృపను మీరు దయచేయండి. ఎంతో మంది యవన బిడ్డలు ఉన్నారు ప్రభు. యవనస్తులు మీకు కావాలి కనుక నాయన యవన బిడ్డలు నాయన మీరు ఆయుధాలుగా మీరు వాడుకున్నాను నాయన. ఈ లోకంలో దీపములుగా వారిని వాడుకున్నాయన. మీ సువార్త ప్రకటింపబడుటకు సహాయం చేయండి. మీరే మాతో ఉండి నడిపించండి. బిడ్డల ప్రేమతో తెచ్చినటువంటి కానుకలు మీరు దీవించండి ఆయన. చేయి చాపి వారు ఇచ్చి ఉంటుండగా ప్రభా వారిని అత్యధికంగా మీరు దీవించి వారి యొక్క ప్రతి అవసరతను మీరు తీర్చిన ఆయన. వారికి కావలసిన ఆయన సమృద్ధి మీరే దయచేసి పొందగలుగుతున్నాం. ఎవరైనా స్థితిలో ఉన్న బిడ్డలను కూడా ప్రభావాన్ని దర్శించండి. వారికి ఉప్పని నింపండి అయ్యా. మీకే స్తోత్రం తండ్రి. అన్ని విషయాలు ప్రతి ఒక్కరికి ఏ బాధలు ఇబ్బందులు ఉన్నారు అన్నింటిలోంచి ప్రభా మీరు విడుదల దయచేయమని అడుగుతున్నాము ఆయన. ముఖ్యంగా నవీన్ ప్రభా ఈ దినం నీ సన్నిధానంలో నిలబెట్టుకున్నందుకు మీకు స్తోత్రం ప్రభా. ఆ బిడ్డకు కావాల్సిన ఉద్యోగాన్ని మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రం ప్రభా. ఆ కుమార్తె మీరు ఆశీర్వదించండి ఆయన. తన ఉద్యోగంలో మీరే నాయన సహాయకారిగా ఉండి నడిపించండి అయినా. నీ కృపకు పాత్రగా చేసుకుంది. ఏ స్థలంలో ఉద్యోగం చేస్తున్నాడు ప్రభా ఆ స్థలంలో మీకు సాక్షిగా నిలబడగలుగుతున్నాయన. ఆ బిడ్డకు మీరే తోడుగా ఉండి నడిపించి దినదినము మీ సహాయం ఆ బిడ్డకు దయచేయమని అన్ని విషయాల్లో కుమారుడు మీరు అభివృద్ధిలోకి తీసుకెళ్ళమని వేడుకొచ్చున్నాం తండ్రి. ఆయన ఇక్కడ జరిగిన ప్రతి ఒక్క బిడ్డను మీకు సమర్పించుకోవచ్చు. ఇక్కడ జరిగిన ఆరాధన అంతటి మీకు సమర్పించుకోవచ్చు. మీ పరిశుద్ధ అక్కడ మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మీ కృపను ప్రార్థనగా మమ్మల్ని చేసుకోమని త్వరగా రాసైనా ఉండబోయిన ఇంకా బ్రతలాడి వేడుకొచ్చున్నాం తండ్రి. పరలోకము